పాఠం నేర్పిస్తుంది. ఈరోజు మేము స్థిరంగా ఉన్నాం, మేము నిలుచునే ఉన్నాం, ప్రభువులో బాగానే సాగుతున్నాం, దేవుని మందిరంలో బాగానే సాగుతున్నాం అనుకుంటున్నటువంటి మనం ఏం చేయాలి చెప్పండి? పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ముందు ఉన్నటువంటి సంఘం, మన ముందు ఉన్నటువంటి మన పితరులు పడిపోయారు. వాళ్ళు గొప్ప సేవకుని చేత నడిపించబడిన, దేవునికి చేత ఎన్నెన్నో కార్యాలు పొందుకున్నా కూడా వారు ఏమైపోయారు చెప్పండి? పడిపోయారు. వారు పడిపోవడానికి కారణం చెడ్డదాన్ని ఆశించారు. ఈరోజు మనము కూడా పడిపోకుండా ఉండాలి అంటే, స్థిరంగా ఉండాలి అంటే ఏం ఆశించకూడదు చెప్పండి? చెడ్డదాన్ని